మెరుగయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. సిమెంట్ రోడ్లు ఈరోజు గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఇంతమంది కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు సిమెంట్ రోడ్లు వేసాం, మళ్ళీ ఈరోజు సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, 4 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రం అంతా ప్రతి ఒక్క గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు నిడిగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నేను ఒకటే కోరుతున్నాను, సిమెంట్ రోడ్డు వేసినప్పుడు మీరు సహకరించాలి, మీరు కూడా దగ్గర ఉండాలి. ఇది మీ గ్రామం, మీ ఇల్లు, మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు మీద నడిచేది మీరే నడుస్తారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ కోసం దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. కొన్ని వందల కోట్లు అవుతుంది, కానీ డబ్బులుండే వాళ్ళే కాకుండా పేదవాళ్ళు కూడా కట్టెల పొయ్యిలో కాకుండా నేరుగా వంట గ్యాస్తో వంట చేసుకోవాలని వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. రాబోయే సంవత్సరం 100% అన్ని గ్రామాల్లో వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మరుగుదొడ్లు, నాగరిక ప్రపంచంలో మరుగుదొడ్డి వాడాలి. నేను ఆడబిడ్డలు చూస్తున్నాను, ఎప్పుడో ఉదయం నిద్ర లేస్తానే మరుగుదొడ్డికి పోవడం, తర్వాత మరుగుదొడ్డి లేకుండా ఇబ్బందులు పడడం, కొంతమంది రోడ్డు పక్కనే పోయినప్పుడు ఎన్నో అవమానాలు భరించే పరిస్థితి వస్తూ ఉంది. 15,000 రూపాయలు ఇస్తున్నాం, మీకు ఒక 500 రూపాయలు మీరు పని చేసుకుంటే మిగులుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మరుగుదొడ్డి మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ మరుగుదొడ్డిని కట్టుకోవడంలో పోటీ పడాలి, ప్రతి ఒక్క గ్రామంలో కట్టాలి. ఇంకా 60-50 లక్షల మరుగుదొడ్లు మనం కట్టాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. స్కూల్లో అన్ని మరుగుదొడ్లు కట్టాం. మన పిల్లలు కూడా బాధపడతా ఉంటే అన్ని స్కూల్లో మరుగుదొడ్లు కట్టి అవి మెయింటెనెన్స్ కూడా డాక్రా సంఘాలకు ఇచ్చాం. సుజావుగా మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కడన్నా మరుగుదొడ్లు నీళ్లు లేకపోతే బోరేసి అక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క కరెంటు విషయం మీరు చూశారు. ఈరోజు ఒకప్పుడు కరెంటు వచ్చేది కాదు, ఇప్పుడు కరెంటు పూర్తిగా 24 గంటలు ఇంటికి ఇస్తున్నాం. వ్యవసాయానికి 9 గంటలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఒకే కంటిన్యూగా వ్యవసాయానికి 9 గంటలు కరెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాను. అన్ని గ్రామాలకు అందరికీ కరెంటు వచ్చే ఏర్పాటు చేస్తాం. రాబోయే ఈ సంవత్సరంలో కరెంటు లేదనకుండా ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇచ్చే కార్యక్రమం, కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు. ప్రభుత్వం చేతనైంది చేశాం. పేదవాడికి పింఛన్లు ఇచ్చాం, అర్హులందరికీ ఇచ్చాం. ఇంకో పక్క బియ్యం ఇచ్చాం. ఇంకో పక్క గ్రామంలో సిమెంట్ రోడ్డు కానీ, గ్యాస్ కానీ, మరుగుదొడ్డి కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశాం. అయితే మీలో ఆదాయాన్ని పెంచుకునే మార్గం కూడా మీరు ఆలోచించాలి. ఆదాయం పెరిగితే తప్ప ఆర్థిక అసమానతలు తగ్గవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఆలోచించింది, ప్రతి ఒక్క గ్రామంలో సాగునీరు ఉండాలని చెప్పి మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. దీని మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం. తోటపల్లి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఈ రోజు మీరు చూస్తే తోటపల్లికి నేనే ఫౌండేషన్ వేశాను. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేశారు. మళ్లీ వచ్చి పూర్తి చేసిన ఘనత, ప్రారంభించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. ఇది యథార్థం. ఈరోజు ఇదే కాకుండా జిల్లాలో చూస్తే 1200 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది. కానీ వ్యవసాయం అనుకున్నంత చేయలేకపోయారు. రెండవది నీటిని కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలని, నదులు అనుసంధానం చేయాలని, కరువు రాకుండా చూడాలని కార్యక్రమాలు చేపట్టాను. గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేశాం. తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేశాం. 7 ప్రాజెక్టుల ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాం. రాబోయే రోజుల్లో వంశధార, నాగావళి, మిగిలిన నదులన్నీ అనుసంధానం చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే ఒక విషయం చెప్పారు. నాగావళి నుంచి సువర్ణముఖి నదికి, అక్కడి నుంచి
వేగావతి నదికి అక్కడి నుంచి చంపావతి నది కలపడం ద్వారా 4 నదుల అనుసంధానం జరుగుతుందని చెప్పారు. ఈ సంవత్సరమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కాదు, గోస్తర నిధి చంపావతికి అనుసంధానం చేయాలని అది కూడా చేపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా ప్రారంభిస్తాం. అదే నదులు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాజెక్టులు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టులో మీరు చూస్తే తోటపల్లి రాబోయే 1 సంవత్సరంలో పూర్తిగా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తోటపల్లి మెయిన్ నుంచి గజపతి నగరం వరకు ప్రధాన కాలువ మనం పూర్తి చేసుకుంటే 20,000 ఎకరాలకు నీళ్లు వస్తుంది. రాబోయే 6 నెలల్లో పూర్తి చేసి రాబోయే సంవత్సరంలో పూర్తిగా నీరిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదేగా ఇంకో పక్క జంజావతి, ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాజెక్టులు అయితే ఇంటర్ స్టేట్ సమస్యలు ఉన్నాయి, అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి. అది కూడా ఏ విధంగా చేయాలనో మనం వర్కౌట్ చేద్దాం. కానీ నేను మిమ్మల్ని వేరే